10 ఏళ్ల క్రితం నేను రాజుని వదిలి వెళ్ళిపోయాను. రాజు నన్ను ఇప్పటికీ మర్చిపోలేదు. అలాగే సరితను కూడా స్వీకరించలేదు. దివ్య, ప్లీజ్ లిజన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్. 10 ఏళ్ల క్రితం అలా జరిగింది అంటే దానికి కారణం వేరు. అప్పుడు మీ అమ్మ నాన్న చనిపోయారు. మీ తమ్ముడు చెల్లి కూడా చిన్నపిల్లలు. నువ్వు నీ బాధ్యత తీసుకొని నువ్వు ఎంతో మంచి పని చేశావు దివ్య. అప్పుడు నీకు ఏ చాయిస్ లేదు కాబట్టి అప్పుడు ఏం చేసేదానివి నువ్వు? వాళ్ళిద్దరిని రోడ్డు మీద వదిలేసి రాజుని పెళ్లి చేసుకుని ఉండేదానివా? అయినా నువ్వు 10 ఏళ్ల క్రితం తీసుకున్న డెసిషన్ వల్ల దాని రిజల్ట్ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు నీ ఫ్యామిలీ అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. గౌరవ్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నా కుటుంబం సంతోషంగా ఉంది కదా అని నేను కూడా సంతోషంగా ఉండలేను. రాజ్ కుటుంబం పరిస్థితి ఏంటి? సరిత సంగతి ఏంటి? అసలు దీనంతటిలో తన తప్పేమీ లేదు కదా. I'm really worried about her. Please try to understand. మరి రాజు సంగతి ఏంటి? దివ్య, నువ్వు అసలు ఏమైనా ఆలోచించావా? రాజు నువ్వు చెప్పిన వెంటనే వింటాడనుకుంటున్నావా? తను నిన్ను 10 ఏళ్ళుగా మర్చిపోలేదు. 10 ఏళ్లుగా. ఇప్పుడు మర్చిపోతాడా? మీకు రాజు గురించి ఏం తెలుసు? నాకేం తెలీదు. ఐ డోంట్ నో. కానీ రాజు స్థానంలో నేను గనక ఉండుంటే ఏం చేస్తానో నాకు తెలుసు. దివ్య, తను నిన్ను ఎంతో పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ నిన్ను డైరెక్ట్గా చూశాడు అంటే తన మనసులో మళ్ళీ తుఫాన్ చెలరేగుతుంది. ఒకవేళ తనకి నువ్వు కనిపిస్తే తను సరిత గురించి ఆలోచించడు, కేవలం నీ గురించి ఆలోచిస్తాడు. మళ్ళీ తన మనసులో ప్రేమ పుట్టుకొస్తుంది. ఆ ప్రేమ వల్ల తను ప్రతి బంధాన్ని, హద్దుల్ని దాటి మరీ వస్తాడు. దివ్య, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకవేళ అంత సర్దుకుంటే? అరే నువ్వు అలాగే ఒకవేళ సరిత జీవితం బాగుపడుతుందేమో. ఒకవేళ రాజ్ తను చేసిన తప్పును తెలుసుకుంటాడేమో. ప్లీజ్ లెట్ మీ డూ దిస్. నేను నిజంగానే కోరుకుంటున్నాను సరిత జీవితం బాగుపడాలి అని. అలాగే నేను ఆ పని చేసేంత వరకు నాకు అసలు మనశ్శాంతిగా ఉండదు. ప్లీజ్. వాట్ ప్లీజ్? నేను ఎలా అర్థం చేసుకోగలను? ఐ కెన్ ఓన్లీ సే ప్లీజ్. ఫైన్. ఒకవేళ నీకు తెలిస్తే చాలు నువ్వేం చేస్తున్నావనేది. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. ఓ గాడ్, గౌరవ్కి నా మీద నమ్మకం రావాలి. నేను సరిత జీవితం నిలబెట్టగలగాలి. నాకు తెలుసు ఇదంత సులభం కాదని, కానీ ఇది ఇంపాసిబుల్ కూడా కాదు కదా. ఐమ్ ష్యూర్ నేను తీసుకున్న ఈ నిర్ణయంలో నా కుటుంబం నాకు తోడుగా ఉంటుంది అని. సరిత నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఐ హ్యావ్ టు లీవ్. నేను నిన్ను ఆపగలిగితే బాగుండేది, కానీ నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది. కానీ రాజుకి నీ ప్రేమ మీద నమ్మకం లేదు. ఏం జరుగుతుందో ఏమో. పన్నీరు కలిపివ్వాలట. పురుగులు పడి చస్తుందది. దాని ఒళ్ళంతా పుళ్ళైపోవాలి. ఎప్పుడు చస్తుందో ఏవో. దాన్ని చూస్తేనే చాలు ఒళ్ళంతా మండిపోతోంది. అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? నేను బాధపడుతూ ఉంటే మీకు చాలా సంతోషంగా ఉంది కదా. కమల, అనవసరంగా నువ్వు నన్ను అనకు. నిజం చెప్తే నీకు అస్సలు నచ్చదు, అవునా? ఎప్పుడైతే సోహం దాన్ని ఇంటికి తీసుకొచ్చాడో అప్పుడే నేను నీకు చెప్పాను, దాన్నింట్లో ఉండనివ్వకు, అది ఇంటిని తినేస్తుంది అని. కానీ వినలేదు.
అప్పుడు నేను చెప్పిన మాటలు నువ్వు అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడు అనుభవించు. ఎంతో గర్వపడ్డావు నీకు పని మంచి దొరికింది అని, ఉచితంగా. అదిప్పుడు మహారాణి అయిపోయింది. హాయిగా నీ చేత సేవలు చేయించుకుంటోంది. కాని నువ్వు దానికి సేవలు చేస్తూ పని మనిషి అయ్యావు. అవునా? బాగా అయింది. చాలా ఎగిరిపడ్డావు కదా. రాజు నాన్నగారు అలా ఎన్నటికీ చెయ్యరు అని, ఆయన నన్నెంతగానో ప్రేమిస్తున్నారు అని. ఇప్పుడేమైంది? బెలూన్లో గాలిపోయినట్టు ప్రేమంతా తుస్సుమంది. ఇలా చూడు కమలా, ఏ ఆడదైతే తన భర్త మీద అవసరానికి మించిన నమ్మకం పెట్టుకుంటుందో దాంతో ఆడదాని జీవితం నాశనం అయిపోయింది అనుకోవాలి. ఎన్ని నాటకాలైనా ఆడతారు ఈ మగాళ్ళు. మన దగ్గర ప్రేమగా నటిస్తారు. అందుకే మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, మనకన్నా అందంగా ఉన్న ఆడదాన్ని, అది మన ఇంటి పని మనిషి అయినా సరే, మన ఇంటి దరిదాపుల్లోకి రానివ్వకూడదు అని. ఎప్పుడు మగాడు దాని మీద మనసు పడతాడో అది తెలుసుకోవడం చాలా కష్టం. నీ విషయంలోనూ అదే జరిగింది. ఆ అందమైన ఆడది నీ ఇల్లు ఎప్పుడు నాశనం చేసిందో అది నువ్వు తెలుసుకోలేకపోయావు. చెల్లెమ్మ చెల్లెమ్మ అంటూ నువ్వు అనవసరంగా నెత్తికి ఎక్కించుకున్నావు. అదేమో నీ మొగుని వల్ల వేసుకుంది. అది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళందరినీ ఎలా ఆడిస్తోంది అంటే నాకైతే కోతిని ఆడిస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఇవ్వండి, ఇక చాలా లోపల పెడతాను. అరే, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేనేమి ఊరికే చెప్పటం లేదు ఇదంతా. నువ్వెలాంటి దానివైనా నువ్వు నా కోడలివి. నీ గురించి ఆలోచించినప్పుడల్లా మనసు బాధగా ఉంటుంది. హరే రామా హరే కృష్ణ. ప్రపంచంలో ఏ ఆడదానికి కూడా ఇలాంటి సౌతి పోరు రానివ్వకు తండ్రి. ఒకవేళ దివ్య రావటం వల్ల నాకు ఇదే గతి పడుతుందా ఏంటి? లేదు, ఈయన జీవితంలో నేను మరొక ఆడదానికి చోటు ఇవ్వనివ్వను. నేను ఏదైతే చేయబోతున్నానో అది చాలా కష్టమైన పనని. నా ఫీలింగ్స్ నేను కంట్రోల్ చేసుకోవటం చాలా
చాలా చాలా కష్టమని. కానీ రాజ్, ఈరోజు నేను కలిసే తీరుతాను. సరితకు నేను నీ ప్రేమను అందించి, నేను అనుకున్న దాన్ని సాధించి, ప్రతి ఆడపిల్లకి నేను ఆదర్శంగా నిలబడతాను. ఖచ్చితంగా సాధిస్తాను. ఆగు. నా భర్త ముందుకి నువ్వు వెళ్ళటానికి నేను ఒప్పుకోను దివ్య. సరిత, నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? సరిత, నా మాట విను. అసలు ఏమైంది? నువ్వు నన్ను ఎందుకు ఆపావు? చెప్పు సరిత, నువ్వు నన్ను ఎందుకు ఆపావు? రాజ్తో ఎందుకు మాట్లాడనివ్వలేదు? సరిత చెప్పు. నా వైపు చూడు. నీకు భయంగా ఉందా? నేను రావటం వల్ల రాజ్ నీకు దూరం అవుతాడని భయపడుతున్నావా? నేను చెప్పింది నిజమే కదా? అవును. నేను నీకు ఎలా చెప్పాలి? అలాంటిది ఏమీ లేదు. నేను నా పెళ్లిని మధ్యలో ఆపేసి ఇక్కడికి వచ్చాను. ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాను. గౌరవ్ స్థానంలో ఇంకెవరైనా ఉంటే గనక ఇలా నన్ను చేయనిచ్చేవారు కాదు. నాకు ఎంత అవమానం జరిగింది. అరే, నేను ఇంట్లో వాళ్ళని గౌరవ్ని ఎంత కష్టపడి ఒప్పించాను. నేను సరితకి పునర్వివాహం జరిపించేంత వరకు పెళ్లి చేసుకోను అని. సరిత, నాకు రాజ్ మీద అసలు ఎలాంటి ఆలోచనలు లేవు. గౌరవ్ నా గురించి ఎదురు చూస్తున్నాడు. నేను కేవలం నీకు రాజ్కి మధ్య ఉన్న దూరాన్ని పోగొట్టిన తర్వాత మళ్ళీ గౌరవ్ దగ్గరికే వెళ్ళిపోతాను. ఇప్పుడైనా నువ్వు నన్ను నమ్ముతావా? నీ కళ్ళల్లో నిజాయితీ ఉంది, అది నాకు అర్థం అవుతోంది. కానీ నీ మనసులో సంగతేంటి? ఒకవేళ రాజుని చూసిన తర్వాత అది నీ మాట వినలేదంటే? దివ్య, ఈ మనసుందే, ఇది మనం చెప్పింది వినదు, సమాజాన్ని పట్టించుకోదు. మనసు మనిషిని బలహీనం చేస్తుంది. ఒకవేళ రాజుని చూసి నీ మనసు మళ్ళీ తన కోసం తప్పించిందంటే అప్పుడు నాకు చావే దిక్కవుతుంది దివ్య. నేను నీకు ఎలా నమ్మకం కలిగించాలి? ఎలా? సరిత, మన దేశంలో ఈ రోజుకి అరేంజ్డ్ మ్యారేజ్లు జరుగుతున్నాయి. అవి కూడా సక్సెస్ అవుతున్నాయి. ఎందుకో చెప్పు? ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని తన పుట్టింటిని వదిలి వెళ్తుంది, కనీసం పరిచయం కూడా లేని ఒక వ్యక్తితో జీవితం గడపడానికి. ఏ నమ్మకంతో? పెళ్లిలో వాళ్ళిద్దరూ కలిసి చేసుకున్న ప్రమాణాల మీద నమ్మకంతో, మంత్రాల మీద నమ్మకంతో. ఆ బంధం ఎప్పటికీ విడిపోదు సరిత. కానీ మా బంధం ఎప్పటికీ కలిసేలా లేదు దివ్య. రాజ్ గారు ఎలాంటి ప్రమాణాలు నిలబెట్టుకోలేదు కదా ఇంతవరకు. ఒక్కటైనా చెప్పు దివ్య. నేను చెప్పిందంతా కూడా నువ్వు పూర్తిగా మర్చిపో. నేను నిన్ను సాయం అడగడానికి వచ్చానని కూడా నువ్వు మర్చిపో. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకో, నన్ను ఇలాగే వదిలే దివ్య. ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ రిస్క్ తీసుకునే ధైర్యం నాకు రావడం లేదు. రాజ్ గారిని పోగొట్టుకునే ధైర్యం నాకు అస్సలు లేదు. సరిత, ఒక్క నిమిషం. నాతో పాటు రా. ఎక్కడికి? రా. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నా మీద నీకు నమ్మకం లేదు కదా? సరిత, నువ్వు ఇంకా రాజ్ పెళ్లి సమయంలో ఏవైతే ప్రమాణాలు చేసుకున్నారో వాటిని ఇంకా పాటించలేదు కదా? అవన్నీ నిజమయ్యే రోజులు నేను చూడాలనుకుంటున్నాను. నా జీవితానికి ఇదొక్కటే కోరిక. ఈ రోజు నేను నీకు ప్రమాణం చేస్తున్నాను. నా మనసు నేను బంధించి ఉంచుతాను. కనీసం అప్పుడైనా నీకు నా మీద నమ్మకం కలుగుతుందా? ఇదిగో, ఈ కర్పూరాన్ని వెలిగించు. ఇదేం పిచ్చి పని దివ్య? అగ్ని పరీక్ష సరిత. నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావో అది కోరుకో.
నీకేమైనా మతిపోయిందా? సరిత నీకు దేని గురించి అయితే భయంగా ఉందో నేను ఈ రోజు దానిని పోగొడతాను. దీన్ని వెలిగించు. నేను మాట ఇస్తున్నాను, ఇంకెప్పుడు కూడా నేను రాజ్ కోసం వంట చేయను అని. ఆయనకి ఒంట్లో బాగోలేకపోతే నువ్వు ఆయన్ని చూసుకోకూడదు. నేను మాటిస్తున్నాను, ఒంట్లో బాలేకపోతే నేను రాజుని ఎప్పుడూ కూడా చూసుకోను. అలాగే అతనికి ఎన్ని కష్టాలు వచ్చినా సరే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకి డబ్బు సాయం చేయకూడదు. నేను మాటిస్తున్నాను, ఎంత కష్టకాలం వచ్చినా కూడా నేను రాజ్కి ఎప్పుడు సాయం చేయను. అలాగే నువ్వు కూడా ఎంత పెద్ద సమస్యలో ఉన్నా సరే నువ్వు రాజ్ గారిని సహాయం అడగకూడదు. నేను మాటిస్తున్నాను, నాకు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నేను రాజ్ దగ్గర సహాయం తీసుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నీ గతం రాజ్ గారికి గుర్తు చేయకూడదు. నేను మాటిస్తున్నాను, నేనెప్పటికీ కూడా రాజ్కి గతం గుర్తు చేయను. నువ్వు ఆయన్ని ఎప్పుడూ ముట్టుకోకూడదు. నేను మాటిస్తున్నాను, నేనెప్పుడు రాజ్ని ముట్టుకోను. నువ్వు రాజ్ గారిని పెళ్లి చేసుకోకూడదు. అది నా చావు తర్వాత అయినా సరే. లేదు, నేను నీకు అలా మాట ఇవ్వలేను. నేను ఈ 6 ప్రమాణాలు ఎందుకు చేశానంటే నువ్వు రాజు ఎప్పుడు కలిసి ఉండాలని. ఈ 7వ ప్రమాణంలో నేను నీ చావు గురించి ఎలా ఊహించుకోగలను? లేదు సరిత, నీకింకా ఎంతో జీవితం మిగిలింది కదా. నేను బ్రతుకుండగా నిన్ను రాజుని కలుపుతాను, ఇదే నేను కోరుకునేది. అందుకని నేను నీ చావుని ఊహించుకోలేను. అయినా చావు గురించి అసలు పిరికి వాళ్ళు మాత్రమే ఆలోచిస్తారు. నువ్వెంతో ధైర్యవంతురాలు సరిత.